సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు సార్? నా పేరు అర్లప్ప అండి. సార్ ఏం పని చేస్తారు సార్ మీరు? షాప్ అండి అది. షాపు. సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయింది, 8 నెలల పరిపాలన ఎలా ఉంది? 8 నెలల పరిపాలనలో ఏమీ లేదండి. అమ్మ ఒడి కానీ ఇంకా పెన్షన్లు ఎన్నో తీసేస్తున్నారండి, కొత్త ఏమీ లేవు. అమ్మ ఒడి ఇంకా రేషన్ కూడా తీసేస్తున్నారండి. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంకా లేదు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చాలా హీనంగా ఉందండి. హీన స్థితిలో ఉందండి. ముందేమో గవర్నమెంట్లో ఫామ్ చేసే ముందేమో అది చేస్తా ఇది చేస్తా మీకు ఏంటి సూపర్ సిక్స్ అని మాట ఇచ్చారండి. సూపర్ 6లో కనీసం అందులో ఒక్కటి కూడా పథకం ఏ నిర్ణయం లేదండి. సార్ ఇప్పుడు మీరు అన్నది వాస్తవమే. ఇప్పుడు సూపర్ 6లో పథకాల్లో 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు కదా, అది సూపర్ 6లో ఒక పథకమే. అది ఒక్కటే అమలు అవుతుందండి. దీపం పథకం ఉంది కదా, అది కూడా సూపర్ 6లో కూడా అది కూడా పథకమే. దీపం పథకం అది కూడా ఒకటే కానండి. అయితే అది సక్రమంగా అమలు అయ్యే పరిస్థితి ఏం కనపడతలా. కొంతమంది డబ్బులు కట్టి డబ్బులు పడలేదు అంటున్నారు, డబ్బులు కట్టి అలా ఎదురు చూస్తున్నారు, వెళ్ళి బ్యాంకులకి వెళ్ళి చెక్ చేసుకుంటున్నారండి. అంటే సార్ ఇప్పుడు దీపం పథకానికి అప్లై చేశారా మీరు అన్న ప్రకారంగా? చేశారండి, చాలా మంది చేశారండి. చేశారని కొంతమందికి డబ్బులు పడి కొంతమందికి డబ్బులు పడకపోండి సార్. అంటే ఇప్పుడు నేను పబ్లిక్ సర్వే తీసుకుంటాం కదా, అదే ఆటోమేటిక్గా ఇప్పుడు నాకు తెలిసినటువంటి ఏదైతే దీపం పథకం కనుక అప్లై చేయని వాళ్ళకే పడలేదు తప్ప అప్లై చేసిన ప్రతి ఒక్కరికి పడింది నాకు తెలిసినంత వరకు. అంటే నేను మొన్న బ్యాంక్ వెళ్ళినప్పుడు 4-5 వచ్చారండి. ఓకే, బ్యాంక్ అకౌంట్ చేస్తే పడలేదని చెప్పారండి క్యాషియర్. సరే, అదే ఒకసారి అన్న ఆన్లైన్ ప్రాబ్లం సంథింగ్ ఏదో ఉంటుంది కానీ ఏదో ఉంటుందండి, అంటే మనకే తెలియదు. ఖచ్చితంగా అయితే పడుతున్నాయి సార్, ఎందుకంటే అదే మనం వాస్తవం చెప్తాను నేను. పండి అండి, కొంతమంది పండి కొంతమంది పడలా, పడతాయేమో భవిష్యత్తు చెప్పలేం. సార్ అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేశారు సార్. ఎలా అనిపించింది సార్ అన్నా క్యాంటీన్ పరిస్థితులు చూస్తే? అంటే అన్నా క్యాంటీన్ పర్వాలేదండి, పేదవాడికి ఆకలి తీరుస్తుంది. అది నడుస్తుంది, కొన్ని చోట్ల నడుస్తుంది, కొన్ని చోట్ల నడవట్లేదండి. సార్ అలాగే ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి రద్దు చేశారు. దానివల్ల మనకి ఉపయోగం ఉందంటారా లేదంటారా? అయితే జగన్ గారు చేసింది కూడా కరెక్టే కానండి, అది బ్యాడ్ చేశారండి. అది కరెక్టేనండి. ఇప్పుడు అతను తీసుకుని భూములు పేదవాళ్ళు తీసుకుని ఏం చేస్తాడండి, కాకపోతే దాన్ని బ్యాడ్గా ప్రచారం చేశారు, అది జనాల్లోకి ఎక్కింది అంతే కదా. ఆయన చేసింది ఏం కదండి, ఆయన ఏం లాక్కునే ఇది వాస్తవంగా మన భూమికి అధికారులు మనం అయ్యి ఉండాలి, మనమే వేరే వాళ్ళకి ఎలా ఒప్పుకోం కదండి. ఆయన అయితే జనాల్లోకి అది వెళ్ళలేదండి. ఆయన చేసింది మంచిదేనండి. ఓకే, అది అక్కడ వరకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు ఇది మంచిదే అని. ఇంకోటి సార్ ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చేవాడు, చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వట్లే, కానీ అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రజలకి పథకాలు కావాలా అభివృద్ధి కావాలా? అభివృద్ధి కావాలండి, కానీ అభివృద్ధి అనేది ఏం కనపట్ల. మరి పథకాలు అయితే రద్దు అయిపోయింది, అభివృద్ధి ఏం కనపట్ల. అభివృద్ధి ఉండాలి. అదే సార్, ఏ పథకాలు రద్దు అయినాయి కొద్దిగా రెండు చెప్పండి. ఏ పథకాలు అంటే ఏమంటే అమ్మఒడి లేదు ఇంతవరకు. ఓకే, ఇంకా 18 సంవత్సరాల వాళ్ళకి 45 ఏళ్ళ నుంచి 18 నుంచి 45 ఏళ్ళ వరకు 19,000 20,000 వేసేవాళ్ళు, అది లేదు. 18,000 వేసేవాడు. ఇంకా చాలా పథకాలు రద్దు అయిపోయినాయండి, ఏమి ఇవ్వట్లా. అయితే సార్ చిన్న ఎగ్జాంపుల్ మీకు, జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారో తెలుసా? అధికారంలోకి వచ్చిందా 9వ నెలలు ఇచ్చారు. 9వ నెలలో తర్వాత కరోనా వచ్చింది. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కరోనా ఏం మనకి ఇబ్బందులు కానివ్వకుండా చాలా జాగ్రత్తగా చూశారు జగన్మోహన్ రెడ్డి. దానికి హ్యాట్స్ ఆఫ్ మేమే చెప్తాం, కానీ మంచి నిర్ణయం తీసుకున్నారు, అది ఓకే. ఏంటంటే 5 ఏళ్ళలో 2 ఏళ్ళు అదే పోయింది. అభివృద్ధి ఏం చేస్తారండి? చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కూడా చేయలేరు, చేయలేని పరిస్థితి అది. అయితే ఇంకోటి సార్, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసేయడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? అది వాలంటరీ వ్యవస్థ తీసేయడం అనేది కరెక్ట్ కాదండి, ఎందుకంటే కొంత ఉపాధి కల్పన అది. అవును, 5 ఏళ్ళతో ఏదో వచ్చి పడద్దని కాదు, కొంత సేవాభావం, సేవ చేస్తున్నాం అనేది తృప్తి ఉండేది. అందుకని 5 వేలతో ఇల్లు వెళ్తుంది అంటే వెళ్దాం, కాకపోతే సేవాభావం చేస్తున్నాం, ప్రజల్లోకి వెళ్ళి సేవ చేస్తున్నాం అనేది తృప్తితో చేస్తున్నారండి, అంతే. 5 వేల గురించి చేయట్లేదు. అయితే విషయం ఏంటి సార్, ఇప్పుడు ఇదే వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు
జీవో అనేది ఉంటుంది. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించాలి. ఎలక్షన్లకి 4 నెలలకు ముందు ఈ వాలంటరీ వ్యవస్థను రెన్యువల్ చేయించాలి. అది చేయకపోయేపాటికి వీళ్ళు ఆ జీవోని కొనసాగించట్ల. అంటే జగన్మోహన్ రెడ్డి జీవో కనుక ఇష్యూ చేస్తే వాళ్ళు అలాగే కంటిన్యూ చేసేవాళ్ళు. చేయకపోవడం వల్ల వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టామని చెప్పి వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అంటే అది రెవెన్యూలు అనేది మనకి తెలియదు. అవును సార్. అంటే కొంతవరకు తెలిసేమో కానీ చాలా మందికి తెలియదు. అంటే ఇప్పుడు ఈ వాలంటీర్లు కూడా వాళ్ళ విషయం తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి జీవో ఇవ్వకపోవడం వల్లే మాకు ఈ రోజు ఇలా పరిస్థితి వచ్చింది, అదే జీవో ఇచ్చిన కంటిన్యూ చేసేవాళ్ళు కదా అని చెప్పి అంటున్నారు. అది తెలియదులేండి, చాలా వరకు తెలియదు. అది రెన్యువల్ చేసుకోవాలనేది మాకు తెలియదు. అవును సార్, వాళ్ళకి తెలిసి ఉంటుంది. అది ఇప్పుడు ఎలా సార్ నిజంగా ఇప్పుడు మనం వాస్తవం మాట్లాడడం, ఇప్పుడు రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం పర్వాలేదులేండి. రోడ్లు వేస్తున్నారు, రోడ్లు పర్వాలా సార్. ఇప్పుడు ఈ రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి చూస్తూ ఉన్నారు. గతంలో ఇళ్ల స్థలాలకి సెంటున్నర అలా ఇచ్చి ఇప్పుడు 2 స్థలాలు 2 సెంట్లు ఎంతో మాట్లాడుతూ ఉన్నారు. 2 సెంట్లు ఇచ్చారు చంద్రమోహన్ ఇప్పుడు 2 సెంట్లు, అది వరకు 2 సెంట్లే, ఇదివరకు 2 సెంట్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని 3 సెంట్ల కింద ఏదో చేస్తామనేది మార్చారు అన్నారు. ఇంకా అంటే జీవో జారీ అవ్వాలి, అంటే జీవో జారీ అవ్వలేదు కండి. ఇచ్చిన తర్వాత 3 సెంట్లు అంటే పర్వాలేదండి, కుటుంబానికి బాగానే ఉంటుంది. అంటే ఆ సెంటున్నర కూడా ఇచ్చేవాళ్ళు లేరు కదండి. ఆ సెంటున్నర కూడా లేకుండా ఎంతో మంది, కొన్ని లక్షల మంది ఉన్నారు. అది ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సార్ అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు అమరావతి రాజధాని పనులు ఎలా ఉన్నాయి అనిపిస్తుంది? ఇప్పుడు రాజధాని అనేది కనుక జరిగితే మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఏమైనా వస్తాయంటారా? రాజధాని అనేది జరిగితే వస్తాయండి, కానీ అది ఎంతవరకు జరుగుద్ది అనేది తెలియదు. అది అంటే రాజధాని అనేది లేక గత 5 సంవత్సరాలు రాజధాని అనేది లేదు, మళ్ళీ ఇప్పుడు రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు మీరు అన్న దాని గురించి అవగాహన ఉందా? అవుతున్నాయి అన్నారు కానీ మరి అవుతున్నాయో లేదో మనకే తెలియదండి. అంటే గవర్నమెంట్ ఫామ్ అవగానే అంత చెట్లు అవన్నీ తీసేసినట్టు క్రొక్లైన్లు పెట్టి ఇవన్నీ చేశారు, కానీ మరి ఇప్పుడు ఎంతవరకు జరుగుతున్నాయి అనేది పనులు తెలియదు. అవును, అలాగండి. ఇప్పుడు పోలవరం గురించి కూడా మీరు ఏమైనా 2 మాటలు చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ గురించి. పోలవరం అయితే మంచిదండి, సస్యశ్యామలంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్. మరి అది ఈ 5 ఏళ్ళలో కూడా పూర్తి అవుతుందో లేదో మనకైతే అంత అవగాహన లేదు. సరే, ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రస్తుతం మన ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉంది? పరిపాలన పర్వాలేదండి, బాగానే ఉంది. దెందులూరు నియోజకవర్గం చింతమనేని గారిది మనకి దెందులూరు నియోజకవర్గం అండి. ఇది దెందులూరు అండి, ప్రభాకర్ గారు, చింతమనేని ప్రభాకర్ గారు. బాగానే ఉందండి, పర్వాలేదు. ఆయన మంచోడేనండి, మనస్తత్వం మంచిది, కొడతాడు పెడతాడు, అది వాస్తవం. ఇప్పుడు పార్టీ గురించి అది గిట్టదండి. పార్టీ గురించి కాస్త పక్కన పెట్టి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలు వెంట ఉంటారని చెప్పి కొన్ని వాస్తవం. అది కరెక్ట్. అక్కడ 360 రోజులు టిఫిన్ భోజనం జరుగుద్దండి. అంటే ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మంచి కార్యక్రమం.